కేబుల్ ఛానల్స్ జరుగుతున్న అన్యాయానికి నిరసనగా
ఇవాళ ఐఎంపీఆర్ ముందు ఆఫీస్ ముందు ధర్నా నిరసన ముట్టడి అన్నీ జరపడం జరిగింది. సుమారుగా 200-300 మంది సుమారు ఈ ఆందోళనకు తరలి రావడం జరిగింది. కేబుల్ ఛానల్స్ను పూర్తిగా నిషేధించే ధోరణితో ప్రభుత్వం తన వైఖరి ప్రారంభించింది. అలాగే మొండి వైఖరి అంటే పూర్తిగా కేబుల్ ఛానల్ అక్రెడిటేషన్స్ అనేది ఇవ్వడము అనేది మానేసింది. అంటే కేబుల్ ఛానల్సే పునాది, ఏ ఎలక్ట్రానిక్ మీడియాకైనా కేబుల్ ఛానల్స్ పునాది. అలాంటి కేబుల్ ఛానల్స్ని అంటే ఐఎంపీఆర్లో ఒక్క కార్డు లేదు. అంతకుముందు గతంలో జిల్లాల వారికి 4 కార్డులు ఇచ్చేస్తే ఇప్పుడు 2 కార్డులు అంట. ఐఎంపీఆర్లో అంతకుముందు 12 కార్డులు ఇచ్చేస్తే ఇప్పుడు 0. అంటే ఇప్పుడు సపోజ్ నాలాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న మిత్రులంతా పెద్ద సీనియర్ జర్నలిస్టులే, పెద్ద పెద్ద ఛానల్స్ నుంచి వచ్చిన వాళ్ళే. ఒక సుమారు 20 ఏళ్ళుగా ఒక పెద్ద ఛానల్స్లో అంతా చేసిన వాళ్ళమే. ఇప్పుడు ఐఎంపీఆర్ నుంచి మాకు రాకపోతే ఏదో జిల్లా నుంచి వచ్చిన కార్డు తీసుకోవాల్సిన పరిస్థితి. నేను యాజ్ ఎ సీఈఓగా, యాజ్ ఎ చీఫ్ ఎడిటర్గా నేను ఏం కార్డు తీసుకోవాలి? నేను చీఫ్ ఎడిటర్ని ఛానల్కు. గత 12 ఏళ్ళుగా సుమారుగా కొన్ని కోట్ల రూపాయలతో మనం ఛానల్ నడుపుతున్నాం. శాటిలైట్కు ధీటుగా మనము ఛానల్స్, కేబుల్ ఛానల్స్, అన్ని ఛానల్స్, కేబుల్ ఛానల్స్ శాటిలైట్స్ ధీటుగా నడుపుతూ ఉన్నాయి. ఓన్లీ అవి శాటిలైట్స్ మాత్రమే, ఇది కేబుల్స్ త్రూగా. ఈవెన్ శాటిలైట్స్ కూడా త్రూ కేబుల్లలో ప్రసారం కావాల్సిందే, అది గమనించాలి. సో అలాంటి పూర్తిగా వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది లేదు. ఇక్కడ ఉన్న మినిస్టర్స్ కానీ, ఇక్కడ ఉన్న ఆ డిపార్ట్మెంట్ కానీ, కమిషనర్స్ కానీ ఇలాంటి నాలెడ్జ్ అనేది పూర్తిగా కొరబడింది. దాన్ని ఎన్నిసార్లు మెమోరాండం ఇచ్చినా లేకపోతే వినతి పత్రాలు ఇచ్చినా తెలియజేసినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో ఈ రోజున ఐఎంపీఆర్ ఆందోళనకు అందరూ పిలిపించడం జరిగింది. సుమారుగా 300 మంది దీనికి తరలి రావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని దీని డిమాండ్స్ నెరవేర్చకపోతే భవిష్యత్తులో ఆందోళన మరింత తీవ్రతరం అయ్యే ఉద్దేశం ఉంది. అలాగే పూర్తిగా అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. జర్నలిస్టులు కానీ, సంబంధిత మినిస్టర్ కానీ ఇప్పటికైనా స్పందించి దీనిపైన పాత జీవోని పునరుద్ధరించాలి. కొత్తగా కోరుకునేది ఏం లేదు. పాత జీవోని పునరుద్ధరించేసి పాత లెక్క ప్రకారం నడిస్తే సరిపోతుంది అనేది కేబుల్ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన కార్యాచరణ ఎలా ఉంటుందన్న? కార్యాచరణ ఇప్పుడే మొదలైంది. అసలు కార్యాచరణ ఇప్పుడే పోయింది. మొన్నటి వరకు ఓన్లీ వినతి పత్రాలు, కాగితాలు ఇవ్వడం జరిగింది. ఆ కాగితాలని వాళ్ళు చింపేసి చెత్తబుట్టలో జరిగింది. ఇక పైన కేబుల్ ఛానల్స్ అంటే మా జీవితాలనే అంధకారం చేసే విధంగా ఈ ప్రభుత్వాలు కానీ, ఈ డిపార్ట్మెంట్లు కానీ వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్రతరంగా వేలాది మందిగా అంటే ఒక తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కేబుల్ ఛానల్స్ అనేది కాదు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కేబుల్ ఛానల్స్ ఈరోజు మాత్రం కానీ తెలంగాణ జర్నలిస్టులకే పూర్తిగా అన్యాయం జరిగింది. తెలంగాణ జర్నలిస్టులు అంతా ఒక కార్యాచరణ ప్రకటించేసి విడతల వారీగా రేపు ఈ రోజున ఐఎంపీఆర్ ముట్టడి జరిగింది. రేపు సెక్రటేరియట్, అసెంబ్లీ లేకపోతే ఇంకోటి విడుదల వారీగా సమావేశమై దీన్ని భవిష్యత్ కార్యాచరణ అనేది నిర్ణయించడం జరుగుతుంది. తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసే బీసీ బిడ్డల గొంతు నొక్కే ప్రయత్నం ఇది. తెలంగాణ ప్రభుత్వానికి ఒక భయం మొదలైంది. ఈ కేబుల్ ఛానల్ వల్లనే వాళ్ళకు ఒక థ్రెట్ ఉంది కాబట్టి వెంటనే దీని మీద నిషేధం చేస్తున్నారు. మిత్రులారా, తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నేషనల్ మీడియా కానీ లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఏ బీసీ చేతుల్లో ఉంది, ఏ బీసీ బిడ్డల చేతుల్లో ఉందో ఒకసారి ఆలోచన చేయండి. వచ్చినాయి అన్ని బీసీ ఛానళ్ళు, బీసీ బిడ్డల ఛానళ్ళు, పేదోడి ఛానళ్ళు, పేదోడి పక్షాన నిలబడి కొట్లాడే ఛానళ్ళు. పేదోడి పక్షాన వినిపించే గొంతును ఆపే ప్రయత్నమే రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. రేవంత్ రెడ్డి సర్కారుకు డే ఫస్ట్ నుంచి ఈ చిన్న ఛానల్స్ మీద ఒక వ్యతిరేకత భావన ఉంది. దానిలో భాగంగానే ఇలా చాలామంది అనుకుంటారు అక్రెడిటేషన్ ఆపినా అనుకుంటారు. అక్రెడిటేషనే కాదు, కేబుల్ ఛానళ్ళ గొంతుని, శ్వాసని ఆపే ప్రయత్నం చేస్తారు. దయచేసి ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా ముఖ్యమంత్రుల కనుసన్నలో పనిచేస్తుంది, కానీ తెలంగాణ ప్రజల గొంతుకై వినిపిస్తుంది కేవలం కేబుల్ ఛానల్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఉద్యమం చేసిన వాళ్ళు. నేను తెలంగాణ ఉద్యమంలో 100 సార్లు ఉద్యమం చేసి జైలుకు పోయిన బిడ్డను. మళ్ళీ చెప్తున్నా కేబుల్ ఛానల్ జోలికి వస్తే, కేబుల్ ఛానల్ బిడ్డల గొంతులు నొక్కాలని చూస్తే ప్రభుత్వాలని చూడము. ప్రజల పక్షాన ప్రాణాలకు తెగించి కొట్లాడే బిడ్డలం కదా. కేసులైనా, ధమ్కీలు వచ్చినా, బెదిరింపులు వచ్చినా, దాడులు జరిగినా మనకి ఒకసారి చరిత్ర గుర్తు చేస్తా. నా మణికంఠును నరికేస్తే మోచేయితో రాస్తా అన్న షోయబుల్లా ఖాన్ వారసులం కదా. ఆ వారసత్వ పోరాటంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గొచ్చేదాకా ఈ పోరాటం ఆగదు. మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాడతాం 100%. ఈ తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ, ఉద్యమాల అడ్డ. ఈ అడ్డాలో ప్రశ్నించకుండా ఉండడం కోసం ఇలా ప్రజల పక్షాన వాయిస్ ఇస్తున్నటువంటి ఛానళ్ళని ఆపుతా అంటే ఎలా ఊరుకుంటాం మనం? ఎందుకు ఊరుకోవాలి? ఇదేమన్నా రేవంత్ రెడ్డి నిరంకుశత్వ పాలన?
లేదంటే రేవంత్ రెడ్డి కేబుల్ ఛానల్ అంటే భయపడుతుంటే చెప్పాలి. నిజంగా రేవంత్ రెడ్డికి ఏమైనా సిగ్గు శరం ఉంటే దీని మీద మాట్లాడాలి. ఏం తప్పు చేసిరని ఆపుతున్నారు, ఎందుకు ఆపాల్సి వస్తుంది? 12 అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళు ఇలా 0 వేస్తున్నారు అంటే దీని ఉద్దేశం ఏంది? నిన్న మొన్నటి దాకా నిన్న టీవీలో మొత్తుకుంటుండు 7వ గ్యారంటీ ఇస్తాను. ఏమి ఇస్తానో 7వ గ్యారంటీ ఏది? ఉన్న గ్యారంటీలు దిక్కులేవు కానీ 7వ గ్యారంటీ పేరు మీద ప్రజాస్వామ్యం పేరు చెప్తున్నావా? ఇలా పేదవాళ్ళు మీరు చూడండి, ఇలా తెలంగాణలో ఉన్న అన్ని ఆంధ్ర ఛానల్ మేజర్గా మెయిన్ స్ట్రీమ్లో ఉన్నవాళ్ళు, ఇలా తెలంగాణ బిడ్డలు బీసీ బిడ్డలు కేబుల్ ఛానల్ పెట్టుకొని ఇప్పుడిప్పుడే తెలంగాణ సమాజానికి దగ్గర అవుతుంటే దాన్ని దూరం చేయాలి, ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలనే ప్రయత్నం చేస్తున్న రేవంత్ సర్కార్కి సిగ్గొచ్చేదాకా ఇచ్చిపెట్టే ముచ్చట ఉంది. ఈ గతంలో అన్ని యూనియన్లను సంప్రదించే ఈ జియో తయారు చేయడం జరిగింది కదా, ఇప్పుడు మళ్ళీ గగ్గోలు పెట్టడం ఏందనేది ప్రభుత్వ వాదన. యూనియన్లు అనేది ఇష్యూ కాదు, సమస్య ఇష్యూ. ఇలా ఏ యూనియన్ ఏ సమస్య మీద మాట్లాడిందో ఆలోచన చేసుకోవాలి. కేబుల్ ఛానళ్ళని ఎందుకు తీసేసిరో చెప్పాలి. ఇలా కేబుల్ ఛానల్లో అది రన్ అవ్వకపోతే, టెలికాస్ట్ అవ్వకపోతే తీయండి, నేను దాని గురించి మాట్లాడతాను. టెలికాస్ట్ అవుతూ లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ బీసీ బిడ్డల సొమ్మిది అక్రమంగానో దుర్మార్గంగానో ప్రభుత్వం ఇస్తే సంపాదించిన ఛానళ్ళు కావి. బీసీ బిడ్డలు జాగలు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని, రెక్కల కష్టాన్ని ఛానల్ మీద పెట్టి తెలంగాణ సమాజాన్ని ఏదో నిజాయితీగా తెలంగాణ సమాజాన్ని చెప్పుదామనుకున్న వాళ్ళ మీద ఇదే ఒక దారుణమైనటువంటి కుట్ర. అది యూనియన్లు చేసినా, మంత్రులు చేసినా, ముఖ్యమంత్రి చేసినా ఇడిచిపెట్టే ముచ్చట్లేదు. మళ్ళీ చెప్తున్నా, మణికట్టు నరికేస్తే మోచేత్తా రాస్తా అన్న సోయబుల్లా ఖాన్ వారసులుగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేదాకా విధంగా నిరసన తెలియజేస్తుంది. దానికి కేబుల్ జర్నలిస్టులకి అక్రిడిటేషన్ సాధించే వరకు ఈ పోరాటం ఆగదు. విజయాన్ని ముద్దాడేదాకా ఏ వీరుడు నిద్రపోడు. మళ్ళీ చెప్తున్నా, విజయమే వీరుడికి సింబల్ కాబట్టి రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేదాకా, ఈ అక్రిడిటేషన్స్ వచ్చేదాకా ఇడిచిపెట్టే ముచ్చట్లేదు. అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, ఇడిచిపెట్టే ముచ్చట అయితే లేదు. ఏమో కంగారు పడాల్సిన ఇంకా ఎక్కువనే ఇస్తామని అన్నారు. అది దాని వెనుకనే ఒక పెద్ద కుట్రకోణం దాగి ఉంది. ఎందుకంటే కార్డుల సంఖ్య పెరుగుతుంది అని చెప్తున్నారు, కానీ వీళ్ళందరూ కోత పెడుతున్నారు. పరిస్థితి ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా ఉండే కొన్ని పత్రికలను చిన్న పత్రికల నుంచి పెద్ద పత్రికలు చేసుకొని కార్డుల సంఖ్యను పెంచుకునేటటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. అది చాలా పెద్ద కుట్ర. ఎందుకంటే తమకు అనుకూలంగా ఎవరైతే వార్తలు రాస్తున్నారో, తమకు అనుకూలంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళందరూ కూడా మొన్నటిదాకా చిన్న పత్రికలు ఉన్నాయి, ఈరోజు ఎకానికి అవి బిగ్ పేపర్లకు వెళ్ళిపోయినాయి. బిగ్ పేపర్లకు ఎప్పుడైతే పోతాయో వాటి సంఖ్య అపరిమితంగా పెరిగిపోతుంది. దాని ద్వారా కార్డుల సంఖ్య పెరుగుతుంది. కానీ ఏదైతే 239 జీవోలో 12+12+12 ఇచ్చుకున్నామో, ఏదైతే మన శాటిలైట్ ఛానళ్ళకు 12+12+12 ఇచ్చుకుంటే 8+8+8 కుదించినావు, ఎట్లా పెరుగుతాయి కార్డులు? అంటే నీవు 239, 252 జీవో క్లియర్గా వ్యత్యాసం కనబడతా ఉంది. ఆ వ్యత్యాసం కళ్ళెదురుగా ఉంది. ఇంతకుముందు ఏదైతే మేము 18 ఏది మన న్యూస్ పేపర్లకు బిగ్ న్యూస్ పేపర్లకు కూడా 51 కార్డులు ఇచ్చుకున్నాం. ఈరోజు మీరు కట్ చేయడం ద్వారా అది 27 కార్డులకు వచ్చింది. 27 కార్డులకు కట్ అవుతుందని తెలిసిన తర్వాత కార్డుల సంఖ్య ఎట్లా పెరుగుతుంది? అంటే వీళ్ళు కొన్ని ఛానళ్లను, కొన్ని పేపర్లను అప్గ్రేడేషన్ చేసినారు. దానివల్ల వాటి సంఖ్య పెరుగుతూ ఉంది. అదే సంఖ్యతోనే 20,000కి చేరుకుంటుందేమో కానీ 239 జీవోలో ఉన్న వాటికి అనుగుణంగా మాత్రం ప్రస్తుత 252 జీవో లేదు. ఇప్పుడు అధికారులకు ఉన్న ప్రభుత్వానికి మధ్యలో సమన్వయం లేదంటారా? నిజానికి నాకైతే క్లియర్గా ఉంది. క్లియర్గా ఏంటంటే ఈ మీడియా అకాడమీ చైర్మన్ మాటను ఈ ప్రభుత్వం వింటుందా లేదా? ఎందుకంటే ఆయన మీడియా అక్రిడిటేషన్ కమిటీకి కూడా చైర్మన్. ఇంత అన్యాయం జరుగుతుందని ఈరోజు రోడ్లు ఎక్కుతుంటే జర్నలిస్టులు ఆయన ఎక్కడున్నారు? మరి కనీసము వచ్చి మాట్లాడాలి కదా. మీకు న్యాయం జరిగే వరకు నేను ఉంటాను చెప్పాలి కదా. ఆయన ఉండడు, వాళ్ళ మంత్రి ఉండడు, ప్రభుత్వం ఉండదు, అధికారులు, కమిషనర్ గారు కూడా ఇంత జరుగుతుంటే ఆమె ఎక్కడో సచివాలయంలో కూర్చుంది, ఇక్కడికి రాలేదు. అంటే కనీసం జర్నలిస్టులకు ఇదేనా మీరు ఇచ్చేటటువంటి అది? ఈరోజు ఒక బుద్ధిజీవులుగా ఉండి సమాజంలో ఒక గౌరవాత్మకంగా బతుకుతున్నటువంటి జర్నలిస్టులు నడి రోడ్ల మీద వచ్చి ఇట్లా గంటల తరబడి కూర్చున్నా కూడా పట్టించుకోరా మీరు? ఇంత దయనీయమైనటువంటి ప్రభుత్వాన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇదే రకమైనటువంటి దూరంతో పోతే తప్పనిసరిగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. బిఫోర్ ఇవన్నీ యూనియన్లను సంప్రదించే జీవో తయారు చేశాం కదా అని అంటున్నారు. నిజానికి ఏ ఒక్కరిని కూడా ట్రేడ్ యూనియన్లను సంప్రదించలేదు. అదే రకంగా మేము మిగతా ఎవరిని కూడా సంప్రదించలేదు. దీనికంటూ ఒక కమిటీ వేసినారు. 1395 జీవో ద్వారా ఒక కమిటీని వేసి ఆ కమిటీలో ఒక 8 మంది సభ్యులను పెట్టి నేను ఒకటే అడుగుతున్నాను. కొంతమందిని నేను అడిగితే ఈ కమిటీ నివేదికలో కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు ఇవ్వాలని సిఫారసు చేసినారు అని ఉంది. మరి ఆ సిఫారసుకు కూడా విలువ లేదా? వాళ్ళు ఏదైతే సిఫారసు చేసినారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా.
ఆ రకంగా కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదంటే కమిటీకి కూడా విలువ లేకుండా చేసింది ప్రభుత్వం. కాబట్టి మేము ఒకవేళ కమిటీ సిఫారసు చేయకపోతే కమిటీని తప్పు పడతాం. కమిటీ ఒకవేళ సిఫారసు చేసినా కూడా ఈరోజు ప్రభుత్వం కానీ మంత్రివర్గం స్పందించకపోతే అది వాళ్ళు ప్రభుత్వం చేసిన తప్పిదంగా మేము భావిస్తాం. ఇప్పుడు సార్ మంత్రి గారు ఇప్పుడు కార్డులు పెరుగుతాయని చెప్పి కేబుల్ టీవీ వాళ్ళ విషయంలో కక్షపూరితంగా ఉండడంలో నేను ఇంకా కేబుల్ టీవీ అని అంటున్నారండి. ఒక పక్క ఏమాత్రం నియంత్రణ లేని డిజిటల్ మీడియాకి ఈరోజు కార్డులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. కానీ శాటిలైట్ ఛానళ్లతో పాటు కేబుల్ ఛానళ్ళు కొంత నియంత్రణ కలిగిన మీడియా, ఒక వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు కనీసం ఆలోచించుకొని ఏ వార్త వేయాలి ఏ వార్త వేయొద్దు అనేటటువంటి విషయంలో కొంత సోయితోన పోతారు, ముందుకు పోతారు. కానీ సోషల్ మీడియాలో ఒకసారి రిలీజ్ చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. అట్లాంటి మీడియాకి ఈరోజు కార్డులు ఇచ్చే విధానాన్ని తీసుకొస్తున్న ఈ ప్రభుత్వము కేబుల్ ఛానళ్ళను ఎందుకు విస్మరిస్తుంది అనేది ఒక ప్రశ్న. దాని విషయంలో ఈ పాలకులు సమాధానం చెప్పాలి. చివరికి ఇప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉంటుంది సార్ ఫైనల్? ఖచ్చితంగా ఈరోజు మేము ఐఎన్పిఆర్ ముట్టడికి పిలిపించినాం. మళ్ళీ మా సోదరులతో కూర్చుంటాం, మరో రకమైనటువంటి కార్యాచరణకు పిలిపిస్తాం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వచ్చి ఏదైతే 239 జీవో ద్వారా ఉన్న విధానాన్ని సేమ్ ఇంప్లిమెంటేషన్ చేసేదాకా మా పోరాటం ఆగదు. ఇది అవసరమైతే నేను ఇంతకుముందే చెప్పాను, హైకోర్టుకు కూడా పోయి తప్పనిసరిగా దీనిపైన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషను ఫస్ట్ నుంచి కూడా ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాము, 252 జీవో జారీ చేసిన వెంటనే మేము దాన్ని అపోజ్ చేశాం. ఎందుకంటే అది తప్పుల తడకగా ఉంది, జర్నలిస్టులకు చాలా అన్యాయం జరిగేదిగా ఉందని చెప్పేసి మేము వ్యతిరేకించాం. ఆ విషయంలో మేము మంత్రి పొంగులేటి గారు కానీ స్పెషల్ కమిషనర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చాం. కమిషనర్ గారు వెంటనే న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ మంత్రి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి సచివాలయంలో మా అందరి అభిప్రాయాలు తీసుకున్నారు, అన్ని జర్నలిస్ట్ సంఘాల అభిప్రాయాలు తీసుకున్నారు. అందులో ప్రధానంగా చిన్న పత్రికల విషయం కానీ కేబుల్ జర్నలిస్టుల విషయం కానీ ప్రస్తావించాం. వాళ్ళు నోట్ చేసుకున్నారు, గవర్నమెంట్ అధికారులు నోట్ చేసుకున్నారు, న్యాయం చేస్తా అన్నారు. జీవో సవరణలో అది పెడదామని చెప్పారు. కానీ సవరించిన జీవో చూస్తే మాత్రం మళ్ళీ దాన్ని కుదించారు. కేబుల్ ఆపరేటర్లు కేబుల్ జర్నలిస్టులకు అందరికీ కూడా గతంలో ఇచ్చేదానికంటే ఇవాళ సగానికి సగం తగ్గించి ఇవాళ ఆపరేటర్లకు అన్యాయం జరుగుతుంది, తర్వాత జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో చాలా వరకు కేబుల్ ఛానళ్ళు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ప్రభుత్వ పథకాలను కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో వాళ్ళే ముందున్నారు. శాటిలైట్ ఛానల్తో సమానంగా ఇస్తే పోయేదేముంది? ప్రభుత్వం ఏమైనా గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నదా, లేకపోతే జీతాలు ఇస్తున్నారా జర్నలిస్టులకు? వాళ్ళు ఇచ్చేది ఒక అక్రిడేషన్ కార్డు. ఆ అక్రిడేషన్ కార్డుకి ఇంత రాద్ధాంతం చేసి జర్నలిస్టులు అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆందోళన చేసే పరిస్థితి తీసుకొచ్చింది. గతంలో ఎన్నడూ లేదు. గత ప్రభుత్వం 223,000 అక్రిడేషన్లు ఇచ్చింది, ఓకే. కానీ దాన్ని తగ్గించొద్దని మేము చెప్తుంటే పెంచాలని చెప్తున్నాం. కానీ ఇవాళ సగానికి సగం తగ్గించే విధంగా కుట్ర జరుగుతుంది. చిన్న పత్రికలు కూడా చాలా అన్యాయం జరుగుతుంది, కేబుల్ జర్నలిస్టులకు అయితే పూర్తిగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ప్రభుత్వ విధానం. జీవో సవరణ అప్పుడు వాస్తవానికి యూనియన్ ప్రతినిధులు సంప్రదించారు. ఎక్కడ సెక్రటరియట్లో జీవో సవరణ మీద జర్నలిస్ట్ సంఘాల సమావేశానికి మేము కూడా వెళ్ళాం. ప్రత్యేకంగా నేను చెప్పింది ఏంటంటే మా యూనియన్ తరఫున కేబుల్ ఛానళ్ళ విషయమే నేను ప్రస్తావించాను. కేబుల్ ఛానళ్ళ విషయమే నేను గట్టిగా ప్రస్తావించాను. మంత్రి గారు చేస్తామన్నారు. సవరించే విషయంలో కేబుల్ ఛానళ్లకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. కానీ ఇవాళ సవరించిన జీవో చూస్తే ఏముంది? అన్యాయమే జరిగింది. కాబట్టి వెంటనే ఇప్పటికైనా ఏం లేదు, మళ్ళీ ఆ జీవోను సవరించి కేబుల్ ఛానళ్ళకు న్యాయం జరిగే విధంగా చేయాలి. లేకపోతే మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.
విధానం ఏదైతే మనం తీసుకున్నామో ఆ 4 కార్డుల విధానాన్ని కూడా మళ్ళీ పునః ప్రవేశపెట్టాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో పాటు ఏదైతే ఈ ఎస్ఎంఎస్సి డిఎంఎస్సి స్టేట్ లెవెల్ కమిటీలు ఉన్నాయో మీడియా అక్రిడేషన్ కమిటీలు దాంట్లో కూడా ఒక కేబుల్ ఛానల్స్ తరఫు నుంచి ఒక రిప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వాలి, వాళ్ళ తరఫున కూడా ఒక ప్రతినిధి ఉండాలి అనేటటువంటి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లను ఈరోజు సమాచార శాఖ అధికారులు మొదలు పెట్టడం జరిగింది. వాళ్ళు మనకు 13వ తారీఖు దాకా టైం ఇచ్చినారు. 13వ తారీఖు వరకు మంత్రితోన ఏదైతే సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితోన అదే రకంగా కమిషనర్ ప్రియాంక గారితోన ఈ విషయమై పూర్తి స్థాయిలో చర్చిస్తామని మనం మాట ఇవ్వడం జరిగింది. 13వ తారీఖు వరకు వెయిట్ చూద్దాం. లేదు అని అంటే తప్పనిసరిగా మన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించుకొని తప్పనిసరిగా కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు వచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపేది లేదు అని చెప్పేసి సందర్భంగా మరొకసారి ప్రకటన చేస్తూ దానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పేసి ప్రకటన చేస్తాం. థ్యాంక్ యూ. ఒక ఉద్యమ శుభ పరిణామం. అయితే కేబుల్ ఛానళ్లను మొత్తమే వాళ్ళను కనుమరుగు చేయాలి, లేక చిన్న చూపు చూడాలని చెప్పి ప్రభుత్వం భావించడం సరైన వైఖరి కాదు. కేబుల్ ఛానళ్ళ పాత్ర పట్ల మీకు అవగాహన ఉండి ఉంటే ఆ పని చేసే వాళ్ళు కాదు. ఇవాళ కేబుల్ ఛానళ్ళు కూడా గ్రామీణ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు, అంటే పల్లె నుండి రాష్ట్ర రాజధాని వరకు ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు అందిస్తున్నారు. మరి ఒక్కసారిగా కార్డులను తీసేసేసి వాళ్ళ చిన్న చూపు చూడడం, కేబుల్ ఛానళ్ళ జర్నలిస్టులే కాదని చెప్పి భావించడం సరైన వైఖరి కాదు. వాళ్ళు కూడా వర్కింగ్ జర్నలిస్టులే. వాళ్ళు కూడా చాలా మీడియా సంస్థల్లో పనిచేసి బయటకు వచ్చి ఛానళ్ళు పెట్టి నిర్వహిస్తున్నారు. నెలకు లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. చాలామంది అప్పులు చేసి ఛానల్ నిర్వహిస్తున్నారు. వాటిని పట్టించుకోకుండా, పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళను విస్మరించడం అనేది ఇది ప్రభుత్వ ధోరణి సరైనది కాదు. మేము గతంలో చెప్పాం మంత్రి గారికి, మళ్ళీ చెప్తున్నాం. ఈ ధర్నా సందర్భంగా ఈ ధర్నా ఇంతటితోనూ అయిపోయింది, మేము సమస్య పరిష్కారం అవుతుంది కూడా అనుకోం. ఖచ్చితంగా జేఏసీ మునుముందు చేపట్టే ఆందోళనలు కూడా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం బాధ్యులుగా మేము ఖచ్చితంగా వారికి సంఘీభావాన్ని ప్రకటిస్తాం. 100% వాళ్ళకు న్యాయం జరగాల్సిందే అని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా జిల్లాలలో స్టూడియోలు అనేది క్రైటీరియా కాదు. సమాచారం జిల్లాలో ఇస్తున్నారా లేదా, ఆ కోణంలో ఆ సమాచారాన్ని పబ్లిక్ వెళ్తుందా లేదా అనేది పరిశీలించాలి. కానీ స్టూడియోలు పెట్టాలి అంటే స్టూడియోలు పెట్టడానికి వాళ్ళ పెద్ద ఛానళ్ళే, వాళ్ళ షార్టెడ్ ఛానళ్ళే, పెట్టుబడిదారి సంస్థలే ముందుకు రావట్లేదు. అట్లాంటప్పుడు చిత్తగావంతా పాపం వాళ్ళు అప్పులు చప్పులు చేసిన వాళ్ళు స్టూడియోలు ఎక్కడికెళ్ళి పెడతారు, లక్షల రూపాయలు ఎక్కడికెళ్ళి తెస్తారని చెప్పి కూడా మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. స్టూడియోలు క్రైటీరియా కాదు. ఖచ్చితంగా మీరు ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తే, మామూలుగా సర్క్యులేషన్ అని ప్రింట్లో మనం అక్రిడేషన్ కార్డు ఇచ్చేస్తున్నాం, ఒక సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే. మరి ఇది వెళ్ళి వాళ్ళకి టార్చర్ చేసేసి ఇళ్ళలో పోయి చూస్తాం, టీవీలు స్టూడియోలు ఎక్కడున్నాయి చూస్తాము, ఫీల్డ్కి వెళ్తాము. మరి పత్రికలు కూడా ఎన్ని సర్క్యులేషన్ తిరిగినా ఇంటింటికి వెళ్ళి మనం సర్క్యులేషన్ చూస్తున్నామా? చూడట్లేగా. శాటిలైట్ ఛానల్లో చూస్తున్నామా? ప్రసారాలు అంటే ప్రసారాలుగా ఉంటాయి. దాన్ని క్రైటీరియా పెట్టండి. మీ పద్ధతిలో మెకానిజం ఉంది, చిన్న మెకానిజం చేసుకుంటే ఆ ఛానల్ పనిచేస్తుందా లేదా, నిజంగా ఫేక్ ఛానలా నిజమైందా కనుక్కోండి. మీరు అది కనుక్కోకుండా ఏం ఎక్సర్సైజ్ చేయకుండా ఇక్కడ కూర్చొని ఆఫీసులలో తీసేస్తామనేది సహించలేని చర్య. ఖచ్చితంగా మీరు చేసే ఈ ధర్మ పోరాటానికి, న్యాయ పోరాటానికి అంతిమంగా మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు టీయూడబ్ల్యూజే మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేను మీకు హామీ. వెంకటేష్ గారు, అలాగే మా దేవేందర్ గారు, అందరూ కూడా అందరూ కూడా విరాహతల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మాకు ఇచ్చినటువంటి మద్దతు మద్దతుని మేము పూర్తి స్థాయిలో స్వీకరిస్తున్నాం. రెండవ అంశం ఏంటంటే, ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ కేబుల్ ఛానల్, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసేటువంటి నాయకత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేబుల్ వ్యవస్థ నడుపుతున్నటువంటి సమాచారాన్ని కూడా ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి బాధ్యత. శాటిలైట్ ఛానల్ తోటి తెలంగాణ రాష్ట్రం రాలే, కేబుల్ ఛానల్ వ్యవస్థ ఉన్నది కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్ర కేబుల్ ఛానల్స్ పూర్తి స్థాయిలో నిమిత్తమై పనిచేసే తెలంగాణ ఉద్యమానికి నాంది ప్రస్తావిస్తే దాంట్లో భాగంగానే ఈరోజు కేబుల్ ఛానల్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మీరు గతంలో ఇచ్చినటువంటి 239 జీవో ప్రకారం 12 అక్రిడేషన్లు కావచ్చు, జిల్లాకు 4 ఇచ్చినటువంటి అక్రిడేషన్ విషయంలో దాన్ని కొనసాగింపు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తప్ప ఆ 12ని శాటిలైట్ ఛానల్కి 25 తీసిరో ఆ డిమాండ్ కూడా మేము పక్కన పెట్టాం. రెండవ విషయం ఏంటంటే, అప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం ఎంపానల్మెంట్ లేనటువంటి పరిస్థితి, ఆ దుస్థితి కూడా ఉన్నది. ఎవరికి అడ్వర్టైజ్మెంట్లో వచ్చిన సందర్భం కూడా లేదు, ఎవరు కూడా చేయలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇవాళ 2000కి వచ్చేటువంటి నేపథ్యంలో 23,000 ఉన్నటువంటి అక్రిడేషన్ కార్డులని తగ్గించాలి, కుదించాలి. కొంతమందికి
పడిపడని వ్యవస్థ ఉంటే నాయకులుగా మీరు పడిపడని వ్యవస్థ ఉంటే మీరు చూసుకోవాల్సింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పనిచేసేటువంటి జర్నలిస్టులు గ్రామాల్లో రూరల్లో మఫ్సిల్ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులు పుట్టబట్టే విధానాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పథకాలు వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతున్నాయో అత్యధికంగా చూపించేదే కేబుల్ వ్యవస్థ. ఆ రోజు నుండి కావచ్చు, ఈ రోజు నుండి కావచ్చు, ఉన్నటువంటి కేబుల్ యాక్ట్ ఏర్పడిన తర్వాతనే శాటిలైట్ విధానం వచ్చింది. ఇక్కడ శాటిలైట్ ఛానల్ ఇంకా దుర్మార్గమైనటువంటి చర్య ఏంటంటే లాస్ట్ టైం కూడా 2000 మారుతి సాగర్ నేను వెంకటేష్ మేము అందరం కొట్లాడ చేయడం జరిగింది. జిల్లాకు ఒక స్టూడియో పెట్టమన్నారు. మరి ఈ రోజు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే మన ఏఎన్ఐ ఛానల్ కావచ్చు, పీటీఐ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి BBC కావచ్చు, ఎన్డీటీవీ మరి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ మన స్టూడియోలు పెడుతున్నారు. మనకు లేని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. యాజ్ ఇట్ ఈస్ 239 జీవోని పునరుద్ధరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ఐఎన్టీఆర్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఇంకొక విషయం, ఎవరైతే నిజంగా కూడా ఎంఎస్ఓల ద్వారానో కేబుల్ ఆపరేటర్ ద్వారానో ఆర్టీఓ కావచ్చు, ఎస్ఎస్సీ కావచ్చు, లేకపోతే రకరకాల పేర్లతో ఉన్నటువంటి కేబుల్ వ్యవస్థ నుండి ప్రసారం అయ్యే దగ్గర వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ మీరు అడుగుతున్నారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని 4 బులెటిన్లు మీ నామ్స్ ప్రకారం 3-4 బులెటిన్లు కావాలంటే ఆ బులెటిన్లు చెక్ చేసుకొని అవన్నీ మీ మెకానిజం ద్వారా మీకు ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ద్వారా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఇక్కడ డిఫెన్స్ తీసుకొస్తే మాత్రం రేపు జరగబోయేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదున్నా చూపించేదాకా మేము కృతజ్ఞతలు. ఇప్పుడు అర్జెంట్గా మాకు ఏదో ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తారని చెప్పి మేమేం ఆలోచన లేదు, ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా. రెండో విషయం, డిజిటల్ మీడియా వాళ్ళని కూడా మీరు తీసుకున్నటువంటి సందర్భంలో మరి డిజిటల్ మీడియా అయినా కేబుల్ మీడియా అయినా మీడియా అంటే మీడియానే ఉంటుంది, లేకపోతే ప్రభుత్వం ఇంకా ఉదార స్వభావం. కేబుల్ ఛానల్స్ లేవు. గత 20 సంవత్సరాల నుంచి కేబుల్ టీవీతోనే మొదలైన కేబుల్ ఛానల్స్. ఇవాళ ప్రభుత్వం కూడా కేబుల్ ఆపరేటర్ అంటే ఎందుకు చిన్న చూపు చూస్తుందో అర్థం కావట్లేదు. మొన్న కూడా మొత్తం వైర్లు కట్ చేసి కేబుల్ ప్రసారాలు బంద్ చేసి న్యూస్ ఛానల్స్ కూడా అయిపోయినాయి. TV9, NTV అంటే న్యూస్ ఛానల్స్ అయిపోయినాయి. ఇవాళ మారుమూల పల్లెటూరులో ప్రతి కేబుల్ ఆపరేటర్ ప్రతి ఒక్క కేబుల్ ఛానల్ పెట్టున్నారు. ఆ కేబుల్ ఛానల్స్తోనే మీ ప్రసారాలు, ప్రభుత్వ ప్రసారాలు కూడా గంటల తరబడి INTR ఏ లైవ్ ఇస్తే ఆ లైవ్ని కూడా గంటల తరబడి చూపిస్తూ ఉన్నారు. ఇవాళ ఏ న్యూస్ ఛానల్ కూడా ఒక్క నిమిషం కూడా ప్రభుత్వ ప్రసారాలు ఇవ్వట్లేదు. వాళ్ళ స్వార్థం కొద్దీ ఎక్కడైతే కమర్షియల్ న్యూస్ ఉందో అవి ఇస్తున్నారు తప్ప కేబుల్ ఆపరేటరు ప్రాంతాల్లో కేబుల్ కస్టమర్కి, వినియోగదారుడికి ఏ విధంగా నచ్చిందో ఆ విధంగా కేబుల్ ఛానల్స్ ప్రతి గ్రామాల్లో జరిగే ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ న్యూస్ కానీ, ఎమ్మెల్యే న్యూస్ కానీ ప్రసారం చేసి వినియోగదారుడికి అందిస్తూ ఉన్నారు. అటువంటి ఛానల్స్ని ఇవాళ మీరు నిషేధించాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక గుర్తింపు కార్డు అనేది ఆ ప్రాంతంలో కేబుల్ ఆపరేటర్ కానీ, ఆ రిప్రజెంటేటివ్ కానీ అంటే అక్రిడేషన్ కార్డు లాంటిది ఇవ్వకపోతే ప్రభుత్వ ప్రసారాలు ఏ విధంగా ప్రసారం చేస్తారు? ఆ ప్రభుత్వ కార్యక్రమాలు అప్పుడు అక్రిడేషన్ లేకుండా ఎలవ్ చేయట్లేదు మీ పోలీసులు కానీ, మీ ప్రభుత్వ అధికారులు కానీ. కాబట్టి అక్రిడేషన్లు యథావిధిగా కొనసాగించాలి. లేకపోతే కేబుల్ తరఫున, మా కేబుల్ MSOల తరఫున కూడా పూర్తి మద్దతు మేము ప్రకటిస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో మొత్తం ఛానల్స్ కూడా బంద్ చేస్తాం. సమస్యలని, దీర్ఘకాలిక సమస్యలు పక్కన పెట్టడం కోసం, లేకపోతే డైవర్ట్ చేయడం కోసం కొత్త రకమైన పాలిటిక్స్ తోటి ఇది పట్టుకొస్తున్నారు. కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని ఇంకా ఎక్రిడేషన్ కార్డు తగ్గించాలంటే ఒప్పుకునేది వెళ్ళి దాంట్లో నెంబర్ 1 ఇష్యూ అది. రెండోది, ప్రతి జర్నలిస్ట్కి ఉచిత విద్య అవసరం ఉంటుంది, కుటుంబంలో ఉచిత వైద్యం అవసరం ఉంటుంది. అలాగే గౌరవ వేతనం కూడా ముంబైలో లాగా ఇక్కడ మన మహారాష్ట్రలో లాగా ఇక్కడ కూడా గౌరవ వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎంతైనా. అలాగే 60 ఏళ్ళు నిండినటువంటి జర్నలిస్టులకి డెఫినెట్గా ఒక పెన్షన్ సౌకర్యం అనేది గౌరవ వేతనం లాగా ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్లతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి దీన్ని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరఫున మన ఏదైతే ఉందో JEC తరఫున ఏదైతే మన మిత్రులకు అన్యాయం జరుగుతుందో పూర్తిగా ఈ కేబుల్ నెట్వర్క్స్ మీద దాన్ని మేము తీవ్రంగా మేము వాళ్ళకి అండగా ఉంటాం. ఎప్పుడైనా సరే అందరికీ అవకాశం ఉంటుంది. అందరికీ కూడా ధన్యవాదాలు. గతంలో శాటిలైట్ ఛానల్స్లో సుమారుగా 15 సంవత్సరాలు పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో తీవ్రంగా శ్రమించారు. దాని తర్వాత అంటే మన జర్నలిస్టులం కదా, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, మన తెలంగాణ మనకు వచ్చింది, ఏమో ఒరగబెట్టదనే ఉద్దేశంతో మనం ఇమ్మీడియట్గా భూములు, ఎకరాలు అవి అమ్ముకొని ఛానల్ పెట్టుకోవడం జరిగింది. దీని తర్వాత ఇప్పటికీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఇప్పటికీ ఒక అక్రిడేషన్ విషయమే కాదు, ఒక యాడ్ ఎంపానల్మెంట్ అనేది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంపానల్మెంట్ అనేది చేయలేదు. అంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి మనకు జీరో సపోర్ట్, తెలంగాణ మీడియాకు జీరో సపోర్ట్. కావున మనకు ఒక్క యాడ్ వచ్చింది లేదు. దానికి పైగా వస్తూ ఉంటే గత ప్రభుత్వం మోస్తారుగా ఏంటంటే మనకు పూర్తి స్థాయిలో అక్రిడేషన్స్ అనేది సమర్పించింది. దాంతోపాటుగా మన జిల్లాలలో
ప్రతి జర్నలిస్ట్ అక్రిడేషన్ అనేది మనం సమర్పించడం వల్ల ఏమైందంటే దాంట్లో ఆ జర్నలిస్ట్ అనేది జాయిన్ అవ్వడం జరిగిందని మనకు అక్రిడేషన్ వస్తుంది, ఏదో కేబుల్ ఛానల్స్ తరఫున మనకు వస్తుందని దాని మీద మనకు కొంత రావడం జరిగింది. కానీ ఈ దుస్థితి ఇప్పుడు ఏముందనంటే అక్రిడేషన్స్ కార్డుని పూర్తిగా నిషేధించడం జరిగింది. అంటే ఐఎంపీఆర్లో 12 కార్డులు ఉన్న దాన్ని 0 తీసుకురావడం జరిగింది. అంటే ఇది తెలంగాణ మీడియాపై జరుగుతున్న కుట్ర. అలాగే ఇప్పటి వరకు మనం అక్రిడేషన్స్ కార్డు గురించే మాట్లాడినాం. దీని ఎంపానల్మెంట్ జరగలేదు. మీరు ఆ శాటిలైట్ ఛానల్స్ కానీ ఇంత డిజిటల్ మీడియా కానీ ఇంత పేపర్స్ కానీ ఇస్తూ ఉన్నారు. మరి కేబుల్ ఛానల్స్కి ఇంతవరకు మీరు యాడ్స్ అయితే పంపిస్తూ ఉన్నారు, దీంట్లో యాడ్స్ అయితే పంపిస్తాం. అదేవిధంగా లాస్ట్ టైం కూడా వెరిఫికేషన్ చేసినప్పుడు ఇది గమనించాలి. ఐఎంపీఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రోజున పూర్తిగా కార్డులు ఎత్తివేసి కానీ 5,000 ఇస్తే కార్డు వెరిఫికేషన్ టిక్ కొట్టింది, లేదనంటే ఇవ్వలేదు. నేను అదేవిధంగా సుమారు 15 జిల్లాలలో కార్డులు కోల్పోయాను. నేను 5,000 ఇయ్యను, నా కార్డు ఇస్తే ఈరి లేకపోతే లేదనే విషయంలో నేను అత్యధికంగా ఇక్కడ ఉన్న మేజర్ ఛానల్స్ హాత్వే లాంటి పెద్ద ఎస్ఎస్సీ లాంటి కేబుల్లలో మనం నడుపుతా ఉంది. కానీ అన్ని జిల్లాలలో ప్రసారం అవుతుంది. వాళ్ళకి తెలియలేదా? వాళ్ళకి కళ్ళు లేవా? ఈ హాత్వే లాంటి పెద్ద కేబుల్ ఛానల్స్ ఎన్ని జిల్లాల్లో ప్రసారం అవుతున్నాయి, ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి అది జరగాలి. కానీ అది జరగలేదు. అక్కడ ఎవడో పోతాడు, పోయి 3,000 ఇస్తే టిక్కు కొడతాడు, ఆ జిల్లాలో అక్రిడేషన్స్ ఇచ్చింది. సో ఇలాంటి వివక్ష కూడా జరుగుతూ ఉంది. తెలంగాణ జర్నలిస్టుల పైన కుట్ర జరుగుతూ ఉంది, ఇది గమనించాలి. అలాగే ఆంధ్ర మీడియాని వీళ్ళు ఎంకరేజ్ చేసే విధంగా ఈ జరుగుతూ ఉంది. సో దీన్ని ప్రభుత్వం కానీ సంబంధిత మినిస్టర్ కానీ గమనించి పూర్తిగా పాత జీవోని కొనసాగించాలి. అలాగే అల్లం నారాయణ సార్ ఉన్నప్పుడు పూర్తిగా జర్నలిస్టులను మేము ఇక్కడ ఎక్కడ వచ్చినా సరే, సార్ మాకు ఇక్కడ అక్రిడేషన్ రాలేదు, వెరిఫికేషన్ చేయించాలి, ఛానల్ వస్తుందా మీరు చూడండి, రైట్ కొట్టి ఇచ్చేసేయండి అనే విధంగా అన్ని సమస్యలకు ఆయన ఉన్నాడు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రెస్ అకాడమీ చైర్మన్ మన సమస్య ఇనే పరిస్థితే లేదు. మనం చెప్తే ఆయన కూడా అర్థం చేసుకోలేదు, ఆయన అర్థమే అవుతలేదు. కమిషనర్ దగ్గర పోతే వాళ్ళకి ఇంకా ఏం అర్థమవుతుంది, ఆమెకు అసలు దానికి సంబంధమే లేకుండా ఆమెకు అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఈ కమిషనర్ గారు ఉన్నాడు, దీన్ని అర్థం చేసుకొని కేబుల్ ఛానల్స్లో పరిస్థితి అర్థం చేసుకొని దీని అప్డేషన్స్ కానీ వివిధ యాడ్స్ కానీ ఇది గమనించి ఇది కేటాయించాలనేది డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ కేబుల్ ఛానల్స్ అసోసియేషన్.